నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మార్కెట్లు కంటిన్యూగా పడుతూ వచ్చినాయి. ఎప్పుడైతే పడుతూ వచ్చినాయో ఎక్కడి వరకు పడతాయి, ఎంతవరకు పడతాయి, ఎక్కడ మళ్ళీ రివర్స్ అవుతాయి, అందరికి ఇదే ఆలోచన ఉంటుంది. బిగినర్స్ అనుకోండి, లెర్నర్స్ అనుకోండి, ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇవన్నీ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రాడే వరకే పరిమితం ఉంటారు. వాళ్ళు లాభం రాని నష్టం రాని వాళ్ళ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటూ పోతారు. అయితే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టర్లు జనరల్గా ఏం జరుగుద్ది అంటే, ఎప్పుడైనా కానీ ఇన్వెస్టర్లు అల్ప సంతోషులు ఉంటారు. అంటే ఏంది, కొంచెం లాభం రాగానే ఎగ్జిట్ అవుతారు. తగ్గిపోతూ ఉంటే మళ్ళీ పెరగకపోతుందా అని చెప్పేసి వాళ్ళు అలానే హోల్డ్ చేస్తూ ఉంటారు. ఆ హోల్డ్ చేసినప్పుడు ఏమైతే వాల్యూ లేనటువంటి స్టాక్స్ ఉంటాయో అవి కంటిన్యూగా పడుతూ ఉంటాయి. మళ్ళీ పెరిగినప్పుడు అవి పెరగవు, ఇంకో కొత్త షేర్లు పెరగటం మొదలు పెడతాయి. ఇక మనం ఏం చేయాలి? ఇన్వెస్టర్గా సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరిగింది. సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక 2-3 రోజులు, ఇవాళ 11వ తారీఖు నవంబరు, ఇంకొక 2-3 రోజుల్లో 16వ తారీఖు వరకల్లా మొత్తం వచ్చేస్తాయి. అంటే ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్లో ఏవైతే వాల్యూ ఉన్నాయో చూసుకొని అవి కనుక మీరు కొనుక్కుంటే మీరు షార్ట్ టర్మో, మీడియం టర్మో, లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మీరు కనుక ఉన్నట్లయితే మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మార్కెట్లు పడ్డంత వరకు పడి, అంటే బాటమ్ పడ్డంత వరకు పడి మళ్ళీ ఎప్పుడో ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుతాయి. అప్పుడు మళ్ళీ మీరు కొనుక్కోవాలంటే దొరకవు. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని, అయితే ఇవన్నీ ఎలా దొరుకుతాయి వాల్యూ ఉన్న స్టాక్స్ అంటే, చాలా వెబ్సైట్లు ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి. మీకు ఏవైతే ఉందో అంటే మీకు ఎవరైతే బాగా పరిచయం ఉన్నటువంటి ఎవరైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉందో వాళ్ళ సలహాలు తీసుకొని ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ తోటి చేయాలి. ఇక ఇప్పుడు నేను చెప్పేది విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టరు, ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో, రేపు డిసెంబర్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే అన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రులతోటి డిసెంబర్లో భేటీ ఉందన్నమాట. అది ఏంటిదో చూద్దాము. అయితే రాబోయే బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ వరకు మన మార్కెట్లు ఇలానే ఉండొచ్చు అనేది ఒక సూచన అనమాట. ఈ బడ్జెట్ కోసానికి ఏదైతే బడ్జెట్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది సంప్రదింపులు. మళ్ళీ ఈ జిఎస్టీ మండలి ఏదైతే ప్రతి నెల జిఎస్టీ ఏదైతే ఉందో, మనం అంటే ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో ప్రతి నెల హైలోకి వెళ్తుంది. జిఎస్టీ ఎప్పుడైతే హైకి పోతుందంటే గుడ్ న్యూసే. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ ఎక్కువయ్యారు, సేల్స్ కానీ అవన్నీ కూడా వైట్ అయిపోతుంది అనమాట, టర్న్ ఓవర్. దానివల్ల బెనిఫిటే. కాకపోతే సమావేశం, జిఎస్టీ మండలి సమావేశం అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రుల అందరితోటి డిసెంబర్ 21, 22 తారీఖుల్లో వీళ్ళు నిర్మలా సీతారామన్ గారితో సమావేశం అయ్యే ఉంది అనేది అనౌన్స్మెంట్ ఒకటి జరిగింది. అయితే ఈ డిసెంబర్ 21, 22 ఏదైతే ఉందో సార్వత్రిక బడ్జెట్ పై సంప్రదింపులు, జిఎస్టీ మండలి సమావేశాలు, తర్వాత ఈ తారీఖు 1 అంటే ఇంకా ఫైనల్ 21 కానీ 22 కానీ మళ్ళీ మనం ఇంకొకసారి ఎప్పుడైనా, ఇప్పుడు నవంబర్ 13లో ఉన్నాం కాబట్టి ఈ మధ్యలో మళ్ళీ ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ ఆ డేట్ అవన్నీ చెప్తాం. అయితే ఈ 2 రోజుల సమావేశం ఎక్కడ జరుగుద్ది అంటే రాజస్థాన్లోని జైసల్మేర్ కానీ జోధ్పూర్లో కానీ జరగొచ్చని ఒక ఉన్నతాధికారి వెల్లడించడం జరిగింది. అయితే ఏ డేట్ చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ మీటింగ్ ఏంటిది అంటే 2025-2026 సంవత్సరానికి బడ్జెట్కి సంబంధించి ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 1న బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రులను పిలిపించడం, జిఎస్టీ మండలి సమావేశాలు, వీటిల్లో అన్ని డిస్కస్ చేసి ఈ నెక్స్ట్ బడ్జెట్కి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళందరితోటి వీళ్ళ యొక్క సలహాలు తీసుకోవటం, ఇవన్నీ చేసి ఒక ప్రతిపాదన తయారు చేసి ఇప్పుడు డిసెంబర్ 21, 22 అంటే డిసెంబర్ వదిలేయండి, ఇక ఫిబ్రవరి 1కి బడ్జెటే ఉంటుంది. అంటే ఈ మధ్యలో కసరత్తు మొదలు పెడతారు. అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా వాళ్ళ అంటే రాబోయే రోజుల్లో ఎకానమీకి ఏ విధంగా చేయాలి, బడ్జెట్ ఎలా ఉండాలి, బడ్జెట్లో రాయితీలు అనుకోండి, ట్యాక్స్లు అనుకోండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేయాలనేది. అయితే ఈ బడ్జెట్లో ఎప్పుడైతే బడ్జెట్ కోసానికి ఈ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ ఆర్థిక మంత్రులు వీళ్ళందరూ ఏదైతే ఈ సమావేశంలో పాల్గొంటారో అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ కేంద్ర ఆర్థిక మంత్రికి వెల్లడిస్తారు. అంటే ఎవరెవరి ఒపీనియన్ ఏముంది, ఎవరి సలహాలు ఏమున్నాయి, ఎవరెవరి ఏమున్నాయి, అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళ సిఫారసులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వాళ్ళు మన ఆర్థిక మంత్రికి చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, అందులోనే ఈ జిఎస్టీ మండలి ఏదైతే ఉందో 55వ సమావేశం కూడా అదే అనమాట, డిసెంబర్ 21, 22లో జరుగుతుంది. అయితే అప్పుడు కొన్నిటి మీద ఆల్రెడీ ఇప్పుడు ఒక
ఆరోగ్య జీవిత బీమా ఏదైతే ప్రీమియం ఉందో దాని మీద ఏదైతే జిఎస్టీ తగ్గింపే ప్రతిపాదన ఒకటైతే నిర్ణయం తీసుకునేది ఉంది. అంతకుముందు నుంచి దీని మీద ప్రపోజల్ ఉంది. అది వాళ్ళు ఓకే అని ఫైనల్ చేస్తే కూడా చేయొచ్చు. ఆ టైంకి 99% అయ్యే ఛాయిసే ఉన్నది. అయితే దీంతో ఏమవుతుంది అంటే ఈ రాష్ట్రాల మంత్రులు ఏవైతే ఉందో వాళ్ళ సిఫారసు అంటే వాళ్ళు ఏమేం చేద్దాం అనుకుంటారు, వాళ్ళ యొక్క అడ్వైజులు సూచనలను బట్టి ఈ ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియం మీద ఈ ఉమ్మడి వస్తువుల జిఎస్టీపై కూడా అంతకుముందు ఏదైతే జిఎస్టీ 12% ఉందో దాన్ని 5% తగ్గించాలనేది ఉందన్నమాట. అయితే ఇవన్నీ కూడా జిఎస్టీలో ఇదొకటి కాకుండా ఇంకా వేరే విధంగా అంటే ఏంది, దేనికైతే మనము సర్వీసెస్ కానీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారు, జిఎస్టీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్సూరెన్స్ సెక్టార్కి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఇది సింపుల్గా ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఎందుకు అంటే మనం షేర్ మార్కెట్లో ఏవైతే ఉంటామో షేర్ మార్కెట్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎందుకోసం అంటే షేర్ మార్కెట్లో మనకి ఏవైతే అంటే ఫైనాన్స్ మినిస్టర్ కానీ బడ్జెట్ కానీ లేకపోతే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, క్వార్టర్లీ రిజల్ట్స్లు, కంపెనీ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్లు, కంపెనీలో ఏమేమి జరుగుతున్నాయి, ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు యూరోప్ మార్కెట్లు, ఆసియా మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు అన్నీ పడుతున్నాయి, మన మార్కెట్లు కూడా పడుతూ వచ్చినాయి. ఒక్కొక్కసారి అవి పెరుగుతున్నా కానీ మనవి పెరగట్లేదు. ఎందుకో రీజన్ అంటే ఎఫ్ఐఎల్ అమ్ముతున్నారు. అంటే ఏదో ఒక రీజన్ ఉంటూనే ఉంటుంది. పెరిగినప్పుడు ఎఫ్ఐఎల్ కొన్నారని, లేకపోతే వరల్డ్ మార్కెట్లు పెరిగినప్పుడు మంది పెరిగిందనో, లేకపోతే వరల్డ్ మార్కెట్లు పెరిగినా కానీ మంది పెరగలేదు అంటే ఎఫ్ఐఎల్ అమ్మిందనో, ఇట్లా ఏదో ఒక రీజన్ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఏదైనా ఉంటే వీలవుతుంది. ఇది సింపుల్గా ఈ వీడియో యొక్క సమాచారం. థ్యాంక్ యూ.